చాలా మంది అవసరానికి కొద్దీ లోన్ యాప్స్ లో, ప్రైవేట్ లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకొని కట్టినా కూడా వాళ్ళని ఇంకా కట్టమని చెప్పేసి వీళ్ళు హరేజ్ చేస్తూ, అలాగే వీళ్ళని ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారు అంటే సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్తారు అనమాట. రీసెంట్ గా చూస్తే మనం సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, సిద్దిపేటలో ఒక పోలీస్ ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ లోన్ యాప్స్ ఎఫెక్ట్ అనమాట. యాక్చువల్గా ఈ లోన్ యాప్స్ నుంచి మనం ఎలా ప్రివెంట్ అవ్వాలి, అసలు ఈ లోన్ యాప్ ఎలా వర్కౌట్ అనేది వీడియోలో ఒకసారి చూద్దాము. మనకి లోన్ యాప్స్ ఇవి ఏవైతే ప్రైవేట్ లోన్ యాప్స్ ఉన్నాయో ఇవి ఆపరేటెడ్ బై చైనా అండ్ సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తాయి. ఇక్కడ ఇండియాలో వాళ్ళకి ఎటువంటి ఆఫీస్ ఉండదు, ఎటువంటి ఎంప్లాయీస్ ఉండరు. ఓన్లీ కాల్ సెంటర్ ఎంప్లాయీస్ ని వీళ్ళు పార్ట్ టైం గా వాళ్ళు హైర్ చేసుకుంటారు. వాళ్ళకి మీరు కట్టే లోన్ లో పర్సెంటేజ్ ఇస్తారు అంతే. వాళ్ళు మీరు కట్టే లోన్ ఇంట్రెస్ట్ లో పర్సెంటేజ్ ఇస్తారు. అందుకే వాళ్ళు ఆ రకంగా మీరు కాల్ చేసి మీరు హారేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇటువంటి లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ కాంటాక్ట్ పర్మిషన్, మీ గ్యాలరీ పర్మిషన్ అడుగుతుంది. అవి మాత్రం ఇవ్వకండి. ఒకవేళ అవి ఇస్తేనే మీకు లోన్ ఇస్తుందంటే ఆ యాప్ ని మీరు సస్పెక్ట్ చేయండి. అటువంటి యాప్ నుంచి లోన్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు పొరపాటు అవసరానికి కొద్ది లోన్ తీసుకొని వాళ్ళు మీకు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ కాల్ చేస్తూ, లేదా మీ ఫోటోస్ మార్ఫింగ్ చేస్తే మిమ్మల్ని ఇసుకిస్తూ ఉన్నట్లయితే మీరు నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. లేదా మీరు ఫోన్ నెంబర్ మార్చేసి ఆ ఫోన్ నెంబర్ మీరు అవాయిడ్ చేసేయండి. వాళ్ళు మీరు ఇంటికి వచ్చి ఏమీ చేయలేరు. అటువంటి